హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. శ్రీలంక ఈ క్రైసిస్కి కారణం ఏంటి? ఇవాళ అన్నమో రామచంద్ర అంటూ శ్రీలంక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడుక్కోవడానికి కారణాలేంటి? మాట్లాడితే మన దేశంలోని రాజకీయ పార్టీల నాయకులు శ్రీలంకను ఎగ్జాంపుల్గా చూపిస్తూ రేపు మన రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలా అవుతుంది అంటూ ఎందుకు ఎగ్జాంపుల్స్ చూపించాల్సి వస్తుంది? శ్రీలంక మరో వెనుజులా కావడానికి కారణాలేంటి? పూర్తి విశ్లేషణ మీకోసం. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. చిన్న పిల్లల పాలపొడి ధర కూడా భారీగా పెరిగిపోయిందంటే పరిస్థితులు ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. కాగితం కొరత, పరీక్షల వాయిదా, డీజిల్ పెట్రోల్ విక్రయాల నిలిపివేత, రోజుకు 15 గంటల కరెంటు కోత, ఇవన్నీ ఆ దేశ ప్రస్తుత దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే జనాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. దేశ రాజధాని కొలంబోలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిపోతున్నాయి. మరి శ్రీలంక ఇంతటి సంక్షోభంతో దహించుకుపోవడానికి కారణాలేంటి? వాస్తవానికి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనం 2013లోనే ప్రారంభమైంది. ఎల్టీటీఈతో శ్రీలంక 26 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసింది. 2009లో దాని నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డట్లు కనిపించింది. 2009 నుండి 2012 మధ్య 8 నుంచి 9% వృద్ధి రేటు నమోదైంది. విదేశీయ మారక నిల్వల రిజర్వుకు శ్రీలంక కేవలం కమోడిటీ ఎగుమతుల మీద ఆధారపడడం, తేయాకు, రబ్బరు, వస్త్రాలు వంటి వాటిని విదేశాలకు ఎగుమతి చేసేది. 2013లో ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు భారీగా పడిపోయాయి. అక్కడి నుండి దేశ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. తర్వాతి సంవత్సరంలో దేశ సగటు వృద్ధి రేటు దాదాపు సగానికి పడిపోయింది. ఎల్టీటీతో పోరాటం సమయంలో లంక బడ్జెట్లో భారీ లోటు ఉండేది. మరోవైపు 2008, 2009లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ పరిస్థితి మరింత కుదేలైంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2009లో అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి శ్రీలంక ప్రభుత్వం $2.6 బిలియన్ల రుణం తీసుకుంది. బడ్జెట్ లోటును 5% తగ్గిస్తామన్న షరతు మీద రుణం పొందింది. తర్వాత కూడా ఎగుమతులు పుంజుకోలేదు. విదేశీ నిల్వలు దిగజారిపోతూనే ఉన్నాయి. దీంతో అప్పటి UNP సంకీర్ణ ప్రభుత్వం 2016లో మరోసారి IMFను ఆశ్రయించింది. $1.5 బిలియన్ అప్పు తీసుకుంది. 2020 నాటికి ఆర్థిక లోటును 3.5%కి తగ్గించడం, వ్యయ నియంత్రణ, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాణిజ్య విధానాల అమలు, విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం వంటి షరతుల మీద ఈసారి IMF రుణాన్ని మంజూరు చేసింది. ఇది శ్రీలంక ఆర్థిక స్థితిని మరింత ఒత్తిడికి గురిచేసిందని చెప్పాలి. 2015లో 9% ఉన్న వృద్ధి రేటు 2019 నాటికి 2.9%కి పతనమైంది. పెట్టుబడుల రేటు 31.2% నుంచి 26.8%కి కుంగిపోయింది. దేశ స్థూల రుణాలు జీడిపిలో 86.6%కి చేరాయి. ఇక లంక ఆర్థిక వ్యవస్థకు 2019లో మరో 2 కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఏప్రిల్లో జరిగిన ఈస్టర్ బాంబ్ దాడులు పెద్ద దెబ్బ కొట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం కుదేలైంది. దీనికి కోవిడ్ సంక్షోభం కూడా జత కావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దేశ జీడిపిలో 5 నుంచి 10% పర్యాటక రంగం నుంచే సమకూరేది. కోవిడ్ అనంతరం విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 70%కి తగ్గింది. ఫలితంగా విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. కరోనా మహమ్మారి సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి. తక్కువ పన్ను రేట్ల వంటి అమలుకు సాధ్యం కాని అనేక హామీలను ఈ సర్కార్ అమలు చేసింది. వ్యాట్ను 15% నుంచి 8%కి కుదించింది. వ్యాట్ రిజిస్ట్రేషన్ పరిమితిని 12 మిలియన్ల లంకన్ రూపాయల నుంచి 300 మిలియన్ లంకన్ రూపాయలకు పెంచింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల నుంచి 30 లక్షల వరకు పెంచింది. ఖజానాకు నిధుల సమీకరణకు కీలకంగా ఉన్న నేషన్ బిల్డింగ్ ట్యాక్స్, పేయి ట్యాక్స్, ఆర్థిక సేవల పన్నును పూర్తిగా రద్దు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 33.5% మేర పడిపోయింది. జీడిపిలో పన్నుల వాటా 2% కుంగిపోయింది. GST, వ్యాట్ రెవెన్యూ సగానికి పడిపోయింది. విదేశీ మారక నిల్వల పొదుపునకు ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది.
కృత్రిమ ఎరువుల దిగుమతిని మే 2021 నుంచి పూర్తిగా నిషేధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అసలు ఉద్దేశం మాత్రం వేరేగా ఉంది. ఈ నిర్ణయమే శ్రీలంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి ఈ సంక్షోభాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. వరి, తేయాకు, కొబ్బరి, ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30% మేర పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళన సైతం ప్రభుత్వం పెడచెవిన పెట్టి తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. ఇక మరోవైపు దేశ అభివృద్ధి కోసం చైనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB సహా ఇతర మార్గాల్లో సమకూర్చుకున్న రుణాల తలకు మించిన భారంగా మారిపోయాయి. ఆ దేశ అప్పుల్లో ADB వాటా 14.6%, జపాన్ నుంచి 10.9%, చైనా వాటా 10.8%గా ఉంది. ఈ ఏడాది లంక $4.5 బిలియన్ల రుణం చెల్లించాల్సి ఉంది. పైగా $2.4 బిలియన్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు రుణ చెల్లింపులకు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంధనం, ఆహారం వంటి నిత్యావసరాల దిగుమతికి ఆ దేశానికి $20 బిలియన్ నిధులు అవసరమని నిపుణుల అంచనా. ఇక శ్రీలంక ఆర్థిక కష్టాలకు బీజం 2007లో పడిందన్న వాదన ఉంది. అప్పటి అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే నిర్ణయాలు ఈ దుస్థితికి కారణాలయ్యాయి. రుణాల కోసం రాజపక్సే ప్రభుత్వం బాండ్లను మార్కెట్లో విక్రయించారు. ఆ రుణాల వాటాయే ఇప్పుడు శ్రీలంక అప్పుల్లో దాదాపు 40%. చైనాకు మహీంద్ర మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే ఒక రకంగా ఆ దేశాన్ని కొంపముంచింది. తన సొంత ప్రాంతమైన హాంబన్టోటా ఓడరేవు అభివృద్ధి కోసం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకొచ్చారు. సొంత సొమ్ము ఖర్చు పెట్టిన ఆ ఓడరేవు నుంచి ఆదాయం లేదు. ప్రపంచంలోనే అత్యంత నిర్మానుషమైన రేవుగా పేరు తెచ్చుకుంది. ఈ రేవు కోసం చేసిన రుణాలు తలకు మించిన భారంగా మారిపోయాయి. వాటిని చెల్లించలేక చివరకు ఆ పోర్టును చైనాకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన అధికారంలో ఉండగా లంకలోని ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ చైనాకే దక్కాయి. 2005-2015 మధ్య శ్రీలంకకు చైనా $14 బిలియన్ రుణం అందించింది. ఇక భారత్ సహాయం. జనవరిలో RBI శ్రీలంకకు $400 మిలియన్ కరెన్సీని స్వాప్ వెసులుబాటును కల్పించింది. భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లకు $500 మిలియన్ క్రెడిట్ లైన్ను ప్రకటించింది. మార్చి 2వ వారం నుంచి ఆ దేశానికి మన IOC చమురును సరఫరా చేస్తుంది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్ మరో $1 బిలియన్ క్రెడిట్ లైన్ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మరో $1 బిలియన్ క్రెడిట్ లైన్ లంక ప్రభుత్వం అభ్యర్థిస్తుంది. ఇది అక్కడి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల శ్రీలంక ఇవాళ ఈ పరిస్థితికి దిగజారిపోయింది. ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఇవ్వండి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాలు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. శ్రీలంక పరిస్థితి చూసైనా మన దేశం అలాగే మన రాష్ట్రాలు మేలుకొంటాయా? అనాలోచిత నిర్ణయాల వల్ల మన రాష్ట్రాలు శ్రీలంక అలాగే వెనుజులాగా మారిపోకుండా జాగ్రత్తలు పడతారా?